ఇప్పుడు ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి సార్. ఇందాక వారు అసలు పెంచలేదు టీఆర్ఎస్ అని చెప్తున్నారు. 2015వ సంవత్సరం ఒకసారి మీరు యాడ్ చేసుకోండి, డిసెంబర్ 2015 వ్యాట్ 35% చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు దానిపైన కేసీఆర్ పైన కూడా విమర్శలు వచ్చినాయి. కేసీఆర్ గారు దీన్ని ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు 30-27 ఉండే దాన్ని 35% చేశారు. అంటే మొత్తం భారతదేశంలో హైయెస్ట్ ఉన్న తెలంగాణలో, రైట్? మరి గుజరాత్లో 13.5%తో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? యూపీలో 19%తో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఢిల్లీలో 19%తో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? రాజస్థాన్లో 27%తో ఎట్లా చేస్తున్నారు? మరి ఈ రాష్ట్రాలు భారతదేశంలోనే ఉన్నాయి కదా. ఈ రాష్ట్రాలు వేరే గ్రహం మీదనో ఇంకొక చోటనో లేవు కదా. భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రము 19% వేటేస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న ఇంకొక రాష్ట్రము 35% వేస్తూ అది కూడా బరాబర్ వేస్తాము, కేంద్రమే తగ్గియాలి అని ఇంకా ఛాలెంజ్ చేయడము ఎంతవరకు? కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే పరిస్థితి కొంతవరకు అదే మేడం. ఇప్పుడు ఎందుకంటే ఆయా రాష్ట్రాలకి కేంద్రంలో వడ్డించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వడ్డించే వాళ్ళు మన వాళ్ళు కాబట్టి, వీటిలో తగ్గిన వ్యాట్ రూపంలో తగ్గిన మిగిలిన రూపాల్లో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి నేనేమంటున్నానంటే యూ కెనాట్ ఓవర్ సింప్లిఫై థింగ్స్. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రజలు కట్టే పనులతో కాకుండా ఇంకేమైనా లంకెల్ బిందెలో లేకుంటే వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుంది ఏ ప్రభుత్వానికి? రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం, లెట్ us be very practical. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలు కట్టే పన్నులు కాకుండా ఇంకే విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి? వాళ్ళు ఏమైనా ప్రాఫిటబిలిటీ ఉంటుందా? లేకుంటే వాళ్ళు ఏమన్నా వేరే కన్సల్టెన్సీ చేస్తారా? ఎట్లా చేస్తారు చెప్పండి? సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ, రైట్? కేంద్రమైనా రాష్ట్రమైనా రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలు కట్టే పన్నులతోనే. కాకపోతే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈ పన్నులను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఏ విధమైన అభివృద్ధి పనులు చేస్తున్నారు అనేదే ఛాలెంజ్. అది ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఏం చేసిందో మనం అనేక స్కాములు చూసాము. కోల్ స్కామ్ దగ్గర నుంచి 2G స్కామ్ వరకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు రోడ్ల దగ్గర నుంచి, హైవేల దగ్గర నుంచి, ఎక్స్ప్రెస్ హైవేల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్తున్నాము. అది ప్రజలు నమ్ముతున్నారు, మళ్ళీ మాకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో నేనేమంటున్నానంటే ఇక్కడ రెండే ప్రశ్నలు మేడం. ఒకటి, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి చాలా క్లియర్ కాంట్రాస్ట్ డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు వసూలు చేసి జేబులు నింపుకునేది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు వసూలు చేసి క్లియర్గా కనబడే అభివృద్ధి కనబడుతున్నది. రెండో ప్రశ్న ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీ కాదా? పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పైన కేంద్ర ప్రభుత్వం ఎంత జవాబుదారియో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బరాబర్ అంతకన్నా ఇంకా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు వసూలు చేసే డబ్బు ఇంకెక్కువ. గుజరాత్లో యూ కెన్ సీ, గుజరాత్ వాళ్ళకు ఇంకా మన రాష్ట్రం లాగా లిక్కర్ పైన కూడా వాళ్ళకి ఇన్కమ్ లేదు. ఎందుకంటే దే ఆర్ ద డ్రై స్టేట్. బీహార్లో దే ఆర్ ద డ్రై స్టేట్. బీహార్లో కూడా 29% వ్యాట్ ఉండగా తెలంగాణలో 35% వ్యాట్ వేస్తాం. మహారాష్ట్ర మేడం, మహారాష్ట్ర పక్కకే ఉంటుంది. కరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి కారులోనో బస్సులోనో బయలుదేరి నేషనల్ హైవే మీద వెళ్తూ ఉంటే NH-44 ఆదిలాబాద్ దాటంగానే ₹5.26 తగ్గిపోతుంది. మరి అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు రాష్ట్రాలు మీరు ఇష్టం అన్నట్టు చేస్తారా? కనీసం కూడా తగ్గించారా? మీరు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, ఏదైతే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో తక్కువ ఎందుకు చేస్తున్నారు? యూపీ గవర్నమెంట్ 5% తగ్గించింది 2 years బ్యాక్. ఎందుకు తగ్గించింది? ప్రజల బాగు కోసం తగ్గించింది. మరి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు కాదా? నేను లాస్ట్ ఒకటే, గివ్ మీ జస్ట్ 10 seconds టు కంక్లూడ్ మై పాయింట్. అసలు ఈ దేశంలో రాష్ట్రమైన కేంద్రమైన ఏదైనా ఒక ఇట్లాంటి అంటే అంతర్జాతీయ మన కంట్రోల్లో లేని ఒక విపత్తులు జరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈక్వల్ గా అకౌంటబిలిటీ ఉండాలి. ఇది మేము కోరుకుంటున్నాం. మరి ధరలు ఇంకా పెరుగుతాయని చర్చ జరుగుతుంది, ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయా? అంటే అంతర్జాతీయ విషయాలు కదా మేడం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇంకా $150, $250 అయిందనుకోండి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఎవరు కాదన ప్రజలపై భారం పడుతుంది అంటే మనం జ్యోతిషం చెప్పలేం కదా. అందుగురించే నరేంద్ర మోడీ గారు ఒక తండ్రిలాగా మీరు కొంచెం ఖర్చులు తగ్గించుకోండి, కొంచెం గోల్డ్ పర్చేజ్ చేయకండి, ఆయిల్ అంటే కార్ పూలింగ్ చేయండి అంటే చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మన సింపుల్ మేడం. ఇప్పుడు మనము ఎవరైతే ఒక కామన్ మ్యాన్ సొసైటీలో ఏ విధంగా ఆలోచిస్తాడో
మోడీ గారు కూడా ఎగ్జాక్ట్లీ అదే విధమైన నేను మానవతరాయ్ గారి పాయింట్ ఒకటి మీకు గుర్తు చేస్తున్నా. ఇందాక ఆయన ప్రస్తావించారు, మేము అధికారంలో ఉన్నప్పుడు అది జవహర్లాల్ నెహ్రూ నుంచి కావచ్చు, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక సంక్షోభం వస్తే సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం, ప్రజలకి కొంత ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం తప్పితే ఇలాంటి ఆయన క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా అంతే. ఇలాంటి ఉచిత సలహాలు మేము ఇవ్వలేదు ప్రజలకు సంబంధించి. మేము సంక్షోభాన్ని నివారించగలం కాబట్టి ఎదుర్కొన్నాం తప్పితే ఇలాంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం కాబట్టి సలహాలు ప్రజలకు ఇస్తుంది అనేది ఆయన ఇందాక ప్రస్తావించినటువంటి అంశం. 2013లో ఇదే మన్మోహన్ సింగ్ గారు యూపీఏ గవర్నమెంట్ లో రాత్రి 9 నుంచి పొద్దున 9 వరకు పెట్రోల్ బంకులు బంద్ చేశారా లేదో ఒకసారి మీరు యాడ్ చేసుకోండి. మీరు 2013లో ఎక్కడ ఉన్నారో, ఏ ఊర్లో ఉన్నారో ఒకసారి యాడ్ చేసుకోండి. ఆ ఊర్లో హైదరాబాద్ లో నేను 3 కిలోమీటర్ల లైన్లు చూశాను పెట్రోల్ బంకుల ముందర. మరి అప్పుడు ఏం సంక్షోభం వచ్చిందండి 2013లో? కేవలం పెట్రోల్ బాండ్లు మీరు రిలీజ్ చేయలేదా? ఆ ఫ్యూచర్ అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వచ్చే భవిష్యత్తు తరాల మీద కూడా మీరు అప్పులు చేశారు కదా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్న పాయింట్లో చెప్పుకోవడానికి మీరు అనేక వీడియోలు వచ్చినాయి కదా ఈ మధ్య కాలంలో. లాస్ట్ 3-4 డేస్గా మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా మీరు గోల్డ్ కొనకండి అని చెప్తున్నారు. ఆ వీడియోస్ వచ్చినాయి, అవేం ఫేక్ వీడియోస్ కాదు కదా. వారు చెప్పారు, ఎవరైనా ఏ ప్రభుత్వమైనా చెప్పాల్సిందే, ఏ ప్రభుత్వమైనా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఇది పార్టిసిపేటరీ డెమోక్రసీ. సో ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, ప్రజలను భాగస్వాములను చేయడము, ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఆర్థిక పరమైన వనరులను సేవ్ చేసే విధంగా ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళను మోటివేట్ చేయడము, అది ప్రభుత్వంగా ఒక బృహత్తర బాధ్యత. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా బీజేపీ ప్రభుత్వం చేసినా దాన్ని పాజిటివ్గా ఆలోచించాలి. అంతేగాని మేము చేయట్లేదు ఇంకోళ్ళు చేయొద్దు అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి ఎడ్యుకేట్ చేయట్లేదు, ప్రజలకు అసలు ఏం చెప్పట్లేదు. ఆయన చెప్తలేడా నన్ను కోసినా పైసలు రావు, నన్ను పోతే అదేంది చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని లెక్క చూస్తున్నారు, అవన్నీ ప్రజలకు చెప్తున్నాడు కదా, అప్పులు వాళ్ళు చేసిర్రని. అవన్నీ చెప్పడం అట్లా చెప్పట్లేదు కదా. భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ఒక తండ్రిలాగా చక్కగా వివరిస్తున్నారు. ఓకే, గోల్డ్ కొనకండి, మీకు అక్కర్లేదు కాబట్టి, అర్జెంట్ ఏం లేదు, అర్జెంట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. 10 తులాలు కొనాల్సిన చోట 2 తులాలు కొనండి, ఏమైతుంది? ఇప్పుడు మీరు ఆల్రెడీ 1,50,000 దాటిపోయింది, పీక్ అవుట్ అయిపోతున్నది గోల్డ్. మంచిగా చెప్పేది. పాపరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు ప్రభుత్వం పొదుపు చర్యలు చెప్పింది, ఒక సంక్షోభం ఉందనేది అడ్మిషన్, అది మనం కూడా అర్థమైంది. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ మధ్యాసియా సంక్షోభం వల్ల, ఆ యుద్ధం వల్ల కానీ ఇది జరుగుతుంది అనేది మామూలుగా మనకు పైకి చెప్తున్న మాట కనపడుతుంది. కానీ నేను అనేది ఒకటి స్పష్టంగా, దానికి ముందే చాలా సంక్షోభ సూచికలు భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి. అవన్నీ మధ్యాసియా సంక్షోభం లేకపోతే యుద్ధం వల్ల బయటపడ్డాయి. ఆ కారణం వల్ల ఈ బయటపడ్డాయి తప్పితే దాని వల్లనే మనకి సమస్యలు వచ్చినాయి అనేది కాదు. 10-12 సంవత్సరాల పాటు, అంతకుముందు కాంగ్రెస్ కూడా ఆ మాటకు వస్తే ఎకానమీని మిస్మేనేజ్ చేయటం వల్ల, ఈ సంస్కరణలు అనే వాటి పేరుతో చేస్తా వస్తున్నటువంటి అనేక విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని బలహీనంగా ఉంది. దానికి ఒకటే తార్కాణం, నేనేం భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని చెప్పడానికి పూర్తిగా గాల్లో చెప్పటంలా, ఒకటే తార్కాణం. ప్రపంచంలో రూపాయి అనేది, ఈరోజు రూపాయి పత్రం అనేది వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. అన్ని కరెన్సీల కంటే దారుణంగా డాలర్ తో పోలిస్తే పత్రం అవుతున్న కరెన్సీగా రూపాయి ఎందుకుంది? అన్ని కరెన్సీల కంటే, అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మిస్మేనేజ్ చేశారు భారత ఆర్థిక వ్యవస్థని. వీళ్ళు చాలా శక్తివంతంగా ఉండాల్సిన, సమస్త వనరులు ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థని వీళ్ళు మిస్మేనేజ్ చేయటం వల్ల ఈ రోజు ఈ సమస్యలు వస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం అనేది బెలూన్ కి గుచ్చుకున్నటువంటి ఒక పిన్ను లాంటిది. అంతకు ముందే ఆ బెలూన్ లో ఉన్నటువంటి సమస్యలు బెలూన్ లో ఉన్నాయి. ఈ పిన్ను గుచ్చుకున్నప్పుడు అది బద్దలైంది, అంతేగాని ఇప్పుడు కొత్తగా సమస్యలు కాదు. అనేక సంవత్సరాల మిస్మేనేజ్మెంట్ దీని వెనక ఉంది. ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు, అలాగే థ్యాంక్ యూ అమర్నాథ్ గారు మాతో పాటు డిఎన్ఏలో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా గనక చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే బాధ్యత ఉంటుందని భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు అంటుంటే, కాదు ఖచ్చితంగా కూడా ఇది కేంద్రంలోని మోదీ సర్కార్ యొక్క వైఫల్యం వల్లే ఈ ధరల పెంపు జరుగుతుంది, ఇది ఇంతటితో ఆగదు అంటూ కూడా విపక్షాలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిఎన్ఏ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.